గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం కొర్రపాడులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కరెంట్ షాక్ తో మృతి చెందిన అనిల్ అనే యువకుడి పంచనామా రిపోర్ట్ ఇచ్చేందుకు అరెంజల్పేట పోలీసులు ₹1,00,000 డిమాండ్ చేశారని బాధితులు ఆరోపించారు. అనంతరం జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. 2 గంటలుగా రోడ్డుపై బైఠాయించడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. అవినీతికి పాల్పడుతున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని, వెంటనే పోస్టుమార్టం పూర్తి చేసి మృతదేహాన్ని తమకు అప్పగించారని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. కరెంట్ పని మీద గవర్నమెంట్ పని మీద పోయింది పిల్లాడు. పగిడిపాటి అనిల్ అబ్బాయి పేరు. ఆ అబ్బాయికి 25 సంవత్సరాలు. పెళ్ళయి సంవత్సరం ఒక నెల. పెళ్ళయి 2 సంవత్సరాలు. పిల్లగాడు 10 నెలలు పిల్లగాడే. ఆ అబ్బాయికి 10 నెలలు పిల్లగాడు పుట్టింది. ఇప్పటికి కరెంటు పనికి పోయాడు గుంటూరు. పనికి పోతే అక్కడ అరండలపేటలో పనికి పోతే అక్కడ కరెంట్ షాక్ తగిలి స్తంభం మీదే చనిపోయాడు. తర్వాత హాస్పిటల్లో వేసిపోయారు. ఆ అబ్బాయి వేసిపోయిన తర్వాత మాట్లాడుకున్నారు అంతా. రేపొద్దున అబ్బాయికి పోస్ట్ మార్టం చేస్తామన్నారు. అయితే కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉన్నారు. మేము కూడా కొంత సహాయం చేస్తామని అన్నారు. సహాయం చేస్తా అన్నాక తెల్లారి రండమ్మా, రేపొద్దున పోలీస్ స్టేషన్ లో మాట్లాడుకొని కాగితం తీసుకొని రేపొద్దున పోస్ట్ మార్టం చేసి పంపిస్తామన్నారు. తర్వాత అక్కడ మాట్లాడుకున్న తర్వాత కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేశారంటే పోలీసుల ముందు సమక్షంలో వాళ్ళ తల్లిదండ్రులకు 5 లక్షలు క్యాష్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు తీసుకున్నారు, అగ్రిమెంట్లు రాసుకున్నారు, కాగితాలు ఇచ్చుకున్నారు. తర్వాత ఈ పోలీసులు ఏం చేశారంటే వాళ్ళు అక్కడి నుంచి పోస్ట్ మార్టానికి రిపోర్టు పంపించడానికి వాళ్ళు ₹1,00,000 డిమాండ్ చేశారు. ₹1,00,000 డిమాండ్ చేస్తే బాడీ ఖచ్చితంగా 2-2.5కి రావాల్సిన బాడీ ఇంతవరకు కూడా ఇక్కడికి రాలా. హాస్పిటల్లోనే ఉంది, ఇంతవరకు పంపిలా. అది మాకు న్యాయం జరగాలని ఇప్పుడు మేము ధర్నా చేస్తున్నాం. పగిడిపాటి అనిల్ అబ్బాయి పేరు. ఆ అబ్బాయికి 25 సంవత్సరాలు. పెళ్ళయి సంవత్సరం ఒక నెల. పెళ్ళయి 2 సంవత్సరాలు. పిల్లగాడు 10 నెలలు పిల్లగాడే. ఆ అబ్బాయికి 10 నెలలు పిల్లగాడు పుట్టింది.